కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. రాహు కేతువుల యొక్క ప్రభావం వలన జన్మస్థానంలో ఈ యొక్క సప్తమ తత్వం ఎక్కువగా ఉండటం చేత, రజితమూర్తిగా ఉండటం చేత రాహుకేతువులు సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలే చవిచూస్తారు. కన్యారాశి వారికి అదృష్టతత్వంలోనే ఈ సంవత్సరం ప్రారంభించడం జరుగుతోంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి షష్ఠ వ్యయ స్థానములందు రజతమూర్తులుగాను శుభప్రదాలు ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక లాభాలు, బంధువర్గాల నుంచి కూడాను చక్కటి గణనీయమైన లాభాలు, మెరుగైన ఆనందం, సామాజిక సంబంధాలు పెంచుకోవటం, ఉదారవంతమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవటం, లాభస్థానంలో ఉన్న గురుడు శక్తివంతంగా ప్రయోజనకారిగా రూపుదిద్దుతున్నాడు. ఆర్థిక లాభాలు బాగా ఉంటాయి ఈ కన్యారాశి వారికి. బాధ్యతాయుతమైనటువంటి పనులు నిర్వహించడానికి వీళ్ళు పూనుకుంటారు. శని సంచార కాలం కించిత్ వైవాహిక సంబంధాల విషయంలోనూ, భాగస్వామ్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ కూడా స్థిరత్వాన్ని తెస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేని మానవ సేవ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారులకు మంచి కాలం. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యకు నాంది వాక్యం పలుకుతారు. వీళ్ళు విదేశీయాన యోగానికి ప్రయత్నం చేస్తే సఫలీకృతులవుతారు. గ్రూప్ 2, గ్రూప్ 1, సర్వీస్ కమిషన్ మొదలైనటువంటి పరీక్షలకు వీళ్ళకి మంచి యోగం సిద్ధిస్తుంది. కొత్త కొత్త విషయాల పట్ల అవగాహన, వ్యక్తిత్వంలో మంచి ఉన్నతమైన స్థితి. తర్వాత రైస్ మిల్లర్లు కనుక ఉంటే ఈ రాశిలో వాళ్ళకి చాలా లాభం ఉంది ఈ సంవత్సరం. స్థిరాస్తి వ్యాపారం బాగా సాగుతుంది. గృహ నిర్మాణాలు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఉత్పత్తుల రంగం, ఇసుక, ఖనిజ రవాణాలు చేసే వారికి చాలా సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లతో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి సామాన్య వృద్ధి ఉంటుంది. రాహుకేతువుల యొక్క సంచారం వలన ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు. మిత్రలాభం అవుతోంది. గత సంవత్సరంలో కంటే కూడా వృత్తి వ్యాపారాల్లో సవాళ్ళను అధిగమించి పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలత లభ్యపడుతుంది. ధనలాభాన్ని పొందుతారు. కన్యా రాశి వాళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 5 అండి. బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. తదుపరి రాశి